రేపు శుక్రవారము అష్టమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మీరు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో అష్టలక్ష్ములు మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటారనమాట. అష్టమి అంటే 8, 8 అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య. అందుకే మనకు అష్టలక్ష్ములు అంటారనమాట. మనకు అష్టలక్ష్ముల అనుగ్రహం అనేది మనకు ఉన్నప్పుడు మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా అది మానవులు మనకు ప్రయత్నపూర్వకంగా కొన్ని చేస్తూ ఉంటారనమాట, సమస్యలు కావాలని చెప్పేసి. అలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా లేదా మన కర్మానుసారంగా వచ్చేటటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా అన్నీ కూడా తొలగిపోయి మన ఇల్లు స్వర్గంలాగా ఉండటానికి, మనం సంతోషంగా బ్రతకటానికి ఈ పరిహారం అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మనం చూసినట్లయితే ఇంటి పరంగా ఎన్నో రకాలైనటువంటి దిష్టులతో బాధపడుతూ ఉంటామండి. ఇరుగు పొరుగు వాళ్ళని, బంధువులని ఇలా మనం గమనించుకుంటున్నట్లయితే ఎప్పుడూ కూడా ఇంటి మీద ప్రత్యేకంగా ఒక కన్ను పెట్టి చూస్తూ ఉంటారనమాట. అంటే అసలు ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కొంటున్నారు, ఏం తింటున్నారు అంటే వాళ్ళ ఇళ్ళ మీద కన్నా, వాళ్ళ పనుల మీద కన్నా కూడా ఎదుటి వారి పని మీదే వారికి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కొంతమంది కళ్ళు, చెడు చూపులు అంటారు చూడండి. అలాంటి చెడు దృష్టి అనేది మన మీద కానీ, మన కుటుంబం మీద కానీ, మన ఇంటి మీద కానీ పడ్డప్పుడు ఏంటంటే మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అంటే డబ్బు, ధనం అనేది చేతిలో నిలబడకపోవటము, ఇంట్లో వాళ్ళు కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు వచ్చి నెత్తి మీద పడటము, అసలు మనకు సంబంధం లేకుండా అంటే అసలు ఇలాంటి సమస్యలు కూడా మనకు వస్తాయా అని ఆశ్చర్యపోయే అంతగా మనకు అలాంటి సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. గ్రహాల అనుకూలత కూడా ఒక్కొక్కసారి మనకు అస్సలు అనుకూలించదు, మనకు టైం అస్సలు బాగోదండి. అలాంటి పరిస్థితుల వల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు పడిపోయి పీకల లోతు కూడా కూరుకుపోతూ ఉంటాము. ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే మనకు గుమ్మం దగ్గర ఈ పరిహారం మెయిన్ డోర్ అంటారు చూడండి, మెయిన్ డోరు, మెయిన్ ఎంట్రన్స్, ఇలాగా గుమ్మానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉందన్నమాట. మనకు గుమ్మం ఏంటంటే గుడితో సమానము. అంటే మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో మన ఇంటికి గుమ్మం అంత ముఖ్యమైనది. పూజా మందిరం ఎంత ముఖ్యమైనదో గుమ్మం కూడా అంత ముఖ్యమైనదనమాట. కాబట్టి గుమ్మానికి అంత విశిష్టత అనేది ఉంటుందన్నమాట. మంచైన చెడైన ప్రవేశించాలంటే మనకు గుమ్మం లోపల నుంచే ప్రవేశించాలి. గుమ్మం బయట నుంచే ఏదైనా చెడు శక్తి రావాలన్నా, మంచి శక్తి రావాలన్నా, ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే జ్యేష్ఠాదేవి రావాలన్నా, లక్ష్మీదేవి రావాలన్నా మనకు గుమ్మం లోపల నుంచి మాత్రమే రావాల్సిందనమాట. కాబట్టి గుమ్మం అనేది అంత ముఖ్యమైనదనమాట. కాబట్టి మీరు మీ ఇంటి గుమ్మం దగ్గర ఇలా చల్లుకున్నట్లయితే చక్కగా రేపు అష్టమి తిథితో కలిసి రావటం ఇంకా గొప్ప విశేషం. కాబట్టి చక్కగా శుక్రవారం కూడా వచ్చింది. ఇలా చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో అష్టలక్ష్ములు మీ ఇంట్లోకి అడుగు పెడతారనమాట. అలాగే ఏంటంటే చక్కగా ఈ గుమ్మం మీద కూడా చాలామంది ఏంటంటే తెలిసి తెలియక తొక్కుతూ ఉంటారండి. పిల్లలు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు. అలా ఎప్పుడూ కూడా గడపలను తొక్కకూడదు. గడప మీద కూర్చోవటం, గడప మీద పొనుకోవటము, గడప మీద కూర్చొని తలలు దువ్వుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు, ఎక్కి తొక్కుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదనమాట. గడప ఏంటంటే మనకు లక్ష్మీదేవి రూపం. గడపలో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి చక్కగా ఈ శుక్రవారం తిథుల్లో ఇలాంటప్పుడు ఏంటంటే గడపకు పసుపు రాసుకోవటాలు, కుంకుమ బొట్లు పెట్టుకోవటాలు, గుమ్మానికి తోరణాలు కట్టుకోవటాలు ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మనకి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. చక్కగా గుమ్మం బయట కూడా ముగ్గులు వేసుకోవటము, శుక్రవారం కాబట్టి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము, ఇంటి లోపల కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన వెలిగించుకోవటం ఇలాంటివి చేసుకోవాలి. కొంతమంది ఇల్లు చూడండి తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి. అలా ఎప్పుడు మూసి ఉంచుకోకూడదు. సాయంత్రం సంధ్యా సమయంలో చక్కగా ఇలా చల్లుకొని తలుపులు తెరిచి ఉంచాలి. పద్దాకల తలుపులు మూసి ఉంచితే ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టలేదనమాట. కాబట్టి ఆ తల్లిని మనమే ఆహ్వానించాలి. తలుపులు తీసినప్పుడు ఆ తల్లి మన ఇంటి లోపలికి వస్తుందనమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలనేవి పాటించాలి. అలాగే శుక్రవారం పూట కానీ విడి రోజుల్లో ఎప్పుడైనా సరే గడపకు అటువైపు ఇటువైపు కానీ ఉండి డబ్బులు అటు ఇటు ఇస్తూ ఉంటారు, లేకపోతే ఏదన్నా వస్తువులు బదులు ఇస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. మీరు అటువైపుకి బయటికన్నా వెళ్ళాలి, లేకపోతే అవతల ఉన్నటువంటి వ్యక్తిని లోపలికైనా రమ్మనాలి. అలా ఏవిచ్చేటప్పుడైనా సరే మధ్యలో నిలబడి ఇవ్వకూడదనమాట. గడపకు మధ్యలో అట్లా నుంచొని ఇలాంటి నియమాలు పాటించాలి. ఇంకా శుక్రవారం మీరు ఉప్పు తీసుకొచ్చుకుంటే ఇంటికి చాలా మంచిదనమాట. పాలు, పెరుగు, ఉప్పు, పసుపు, చింతపండు, కందిపప్పు ఇలాంటివి ఏవి కూడా ఎవరికి శుక్రవారం పూట చేబదులుగా కానీ, అప్పులుగా కానీ ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి.
కొంతమంది పెరుగులేంటంటే తోడు పెట్టుకోరండి ఇంట్లో. ప్రతిరోజు కూడా ఇంట్లో పాలు తోడేసుకోవాలి రేత్రిపూట. రేత్రిపూట పాలు తోడు పెట్టుకుంటే మనకు చక్కగా పెరుగుగా మారుతుంది ఉదయానికి. పెరుగు అంటే ఆ మాటలోనే పెరుగు. అంటే మన సంపద అనేది పెరుగుతుందనమాట. కాబట్టి ప్రతి నిత్యం కూడా ఇంట్లో పెరుగును తోడు వేసుకోవాలి. అంటే పెరుగు ప్యాకెట్లు కాదండి. పెరుగును తోడు పెట్టుకోవటం వలన మనకింట్లో సంపాదన బాగా పెరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి కూడా మీకు బాగా ఉపయోగపడతాయనమాట. ఇంకా ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయాలు అంటే 5 గంటల 30 నిమిషాల దగ్గర నుంచి అలా ఇల్లు చిమ్మటాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. లైట్లు వేసిన తర్వాత ఎప్పుడూ కూడా ఇల్లు చిమ్మటాలు అలాంటివి చేయకూడదు. ముందుగానే మనం చక్కగా ఇల్లు చిమ్ముకొని చక్కగా ముగ్గు అంటే ఏదన్నా గడప కాడ దీపాలు వెలిగించుకోవటము, ముగ్గులు వేసుకోవటాలు, గుమ్మం దగ్గర ఏదైనా చెప్పులు గానీ ఇలాంటివి పడేస్తూ ఉంటారు. అలాంటివన్నీ ఏవి ఉంచుకోకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించుకోవాలి. గుమ్మం దగ్గర ఎంత శుభ్రంగా మనం ఉంచుకుంటే మనం చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంటి లోపలికి వెతుక్కుంటూ మరీ అడుగు పెడుతుందనమాట. కొన్ని తెలిసి తెలియక మనం చేసేటటువంటి పొరపాట్ల వల్ల కూడా మనము సమస్యల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. కర్మానుసారం వచ్చేవి వేరే అండి. కానీ మనం తెలిసి మనం జాగ్రత్తగానన్నా మనం కొన్ని చేసుకుంటూ ఉండాలి కదా! కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలనమాట. అలాగే ఇంటిని శుభ్రంగా తుడుచుకొని పసుపు నీటిని కూడా చల్లుకోండి. అలా చల్లుకోవటం వల్ల దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. రేపు పొరపాటున నలుపు రంగు బట్టలు ధరించకూడదు. మాంసాహారం అనేది వండకుండా తినకుండా ఉంటే మంచిది. మాంసాహారం అనేది ఆరోగ్యపరంగా కూడా తగ్గించి తినటం వలన ఆరోగ్యం అనేది పెరుగుతుందనమాట. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న నియమాలు మీ జీవిత పరంగా మీరు ఆరోగ్యపరంగా అంటే ఆరోగ్యం ఉంటే సంపద కూడా మనకు ఉన్నట్లే కదా! అనారోగ్యం వచ్చిందనుకోండి చాలా డబ్బులు ఖర్చవుతూ ఉంటాయనమాట. మనశ్శాంతి ఉండదు. చాలా రకాలుగా పనులు కూడా పెండింగ్ పడిపోతూ ఉంటాయనమాట. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా మనుషులు ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలనమాట. చేసేటటువంటి పనిలో కూడా మనకు బాగా కలిసి రావాలి అనంటే మనం ఇల్లును కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం, ప్రత్యేకంగా శుక్రవారాల్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవటము, ఇలాంటి నియమాలు పాటించడం వల్ల మనకు బాగా కలిసి వస్తుందనమాట. ఇంకా చాలామంది ఏంటంటే తెలియక చేసేటటువంటి పొరపాట్లు గుమ్మం బయట ముగ్గు వేసేటప్పుడు చాక్ పీసులతో వేస్తూ ఉంటారండి. అది చాలా పొరపాటనమాట. చాక్ పీసులతో అంటే సిటీస్‌లో ఏంటంటే ముగ్గు అనేది తక్కువైపోయి చాక్ పీసులతో ముగ్గులు వేయటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గచ్చులు ఉంటే అది వేరే విషయం. అంటే గచ్చుల మీద కూడా అలా వేయకూడదండి చాక్ పీసులతోటి. ఎప్పుడైనా సరే మీరు మామూలుగా ముగ్గు పిండితో ముగ్గులు పిండి ఉంటుంది కదా! ఆ ముగ్గు పిండితో మనం ముగ్గు వేసుకోవాలి. లేదా బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అంతేకాని చాక్ పీసులతో ముగ్గు వేయటం వలన మీకు 100కి 90% లాభం అనేది ఉండదనమాట. కాబట్టి మీరు ముగ్గు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలనేవి తీసుకోండి. ముగ్గు పిండితోనన్నా వేయండి లేదా బియ్యపు పిండితోనన్నా వేయండి. ఇలాంటి ముగ్గు వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందనమాట. అలాగే శుక్రవారం రోజున ఏంటంటే ఉదయాన్నే అంటే 4 గంటలకల్లా చక్కగా గుమ్మం కడుక్కొని బయట వైపు ఇంట్లో కానీ బయట కానీ చక్కగా శుభ్రంగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా నీటితో గుమ్మం కడుక్కొని ముగ్గు వేసుకోవటం వల్ల మీకు బాగా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట వెంటనే. లేదా గురువారం సాయంత్రం పూటైనా సరే మీరు చక్కగా గుమ్మం బయట చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కోవటము, చేసుకోవటము, ముగ్గు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటం ఇలాంటివి చేయటం వల్ల కూడా మీకు చక్కగా మరుసటి రోజు ఉదయానికల్లా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది ఆ తల్లి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చిన్న చిన్న నియమాలేనండి మనం పట్టించుకోము. కానీ వాటి వల్ల మనకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఇలాంటివి మీకు బాగా ఉపయోగపడతాయన్నమాట. అలాగే తప్పనిసరిగా ఇంట్లో దీపం వెలిగించే ప్రయత్నం చేయండి. మీకు అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలు ఏవైనా సరే మందార పుష్పాలు, తెలుపు రంగు పుష్పాలు అవ్వచ్చు, లేదా పసుపు రంగు పుష్పాలు అవ్వచ్చు. మీరు నైవేద్యంగా ఏదన్నా ప్రత్యేకంగా చేయాల్సిన పని కూడా లేదండి. ఒక చిన్న బెల్లం ముక్క చాలు మనకు దేవుడికి నైవేద్యంగా. బెల్లం ఏంటంటే దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం అనమాట. మనం 100 రకాల ప్రసాదాలు, పలహారాలు చేసినా కూడా ఒక చిన్న బెల్లం ముక్కతో సరిసమానం కావు అనమాట. ఎందుకంటే బెల్లం అంత శక్తివంతమైనది, శుద్ధి అయినటువంటి పదార్థం, దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకొని మీరు దీపం వెలిగించుకోండి చాలు. ఇక ఇలా చేసేసిన తర్వాత మీరు ఈ గుమ్మం దగ్గర ఎప్పుడంటే సాయంత్రం 6 దాటిన తర్వాత గుమ్మం దగ్గర ఇది చల్లాలి. గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 6 దాటిన తర్వాత రేపు ఇది చల్లి తలుపులు తీసి ఉంచండి. మీరు చల్లాల్సింది ఏంటంటే ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని చిటికెడంత పసుపు, కుంకుమ,
కొంచెం ముద్ద కర్పూరం అండి, ముద్ద కర్పూరం పొడిలాగా చేసేసి ముద్ద కర్పూరం, 2 అత్తరు చుక్కలు, అలాగే గోమూత్రం కూడా 2 చుక్కలు వేసేసి ఈ రాగి చెంబులో నీటిలో కలిపేసేసి చక్కగా వాటిని గుమ్మం దగ్గర చల్లండి. చల్లిన తర్వాత గుమ్మానికి కూడా హారతి ఇవ్వండి. గుర్తుపెట్టుకొని మరి గుమ్మానికి హారతి ఇవ్వండి. అలా ఇచ్చేసిన తర్వాత మీరేంటంటే గుమ్మాలు మీకు ఒకటా, 2 ఉంటాయా, కొంతమందికి 3 ఉంటాయి, 4 ఉంటాయి. అలా అన్ని గుమ్మాల దగ్గర చల్లండి. కిటికీల దగ్గర కూడా చల్లండి. చక్కగా అలా చల్లేసేసి మర్చిపోకుండా హారతిని కూడా ఇవ్వండి. ఎందుకంటే గుమ్మం కూడా మనకు గుడితో సమానం కాబట్టి మాకు ఎప్పుడు గుమ్మంలో నుంచి మంచి మాత్రమే రావాలి అని చెప్పేసి చక్కగా మీరు దైవాన్ని నామస్మరణ చేసుకొని చక్కగా మీరేంటంటే హారతిని కూడా ఇవ్వండి. ఈ నీరన్నీ కూడా మీరేంటంటే దేవుడు పూజ చేసుకుంటారు కదా, పూజ చేసుకున్నప్పుడు పూజలో ముందుగా పెట్టుకొని ఆ నీటిని సిద్ధం చేసుకొని మీరు ఉదయం దీపారాధన చేసుకున్నారనుకోండి, ఉదయం ఆ దేవుడి దగ్గర ఈ నీటిని సిద్ధం చేసుకొని ఆ నీటిని దేవుడి ముందల ఉంచి మీరు సాయంత్రం 6 తర్వాత చల్లుకోండి. అలాగైనా చల్లుకోవచ్చు, లేదా అలా కుదరని పక్షంలో మామూలుగా అప్పటికప్పుడు తయారు చేసుకొనైనా చల్లుకోవచ్చు అనమాట. ఈ నీరు అనేవి చాలా శక్తివంతమైనవి. పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి. ముద్ద కర్పూరం ఏంటంటే కర్పూరం కూడా దైవానికి నివేదన చేయబడిన పదార్థం. గోమూత్రం అంటే 33 కోట్ల దేవతల మంది యొక్క ఆశీర్వాదం అండి. గోమూత్రం ఎంతో పవిత్రమైనదనమాట. అంటే గోమూత్రం ఆరోగ్యానికి కూడా మంచిదని కొంతమంది తాగుతారు కూడండి. అంత పవిత్రమైనవి. దోషాలు ఏదన్నా ఉన్నా, చెడు శక్తులు, చెడు గాలులు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అనమాట. ఇక అత్తరు ఏంటంటే మంచి సువాసన. ఆ సువాసనకి ఏంటంటే లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కలిపినటువంటి నీరు ఏంటంటే చాలా శక్తివంతంగా పవిత్రంగా ఉంటాయి అన్నమాట. వీటిని ఆ గుమ్మాల దగ్గర చల్లేసి ఒక అరగంట సేపు తలుపులు తీసి ఉంచండి. ఒక పావు గంట అయినా చాలు, తలుపులు తీసి ఉంచేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుందన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం, చాలా సులువుగా చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి చక్కగా రేపు ఈ పరిహారం అనేది చేసుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.